హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుందామని చెప్పేసి నేను నైట్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఆపేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బయట పెట్టేసేసేసాను. నాకు ఫ్రిడ్జ్ అయితే అంత ఆగమైతే అవ్వలేదండి. కొంచెమే అయితే పికిల్ కానీ అలా అయితే పడింది. ఇంకా నిన్న నైటే దోసపిండి కూడా అయిపోయింది. ఇంకా పాడైపోయేవి కూడా ఏమీ లేవు కదా, క్లీన్ చేసుకుందాము అని చెప్పేసేసి ఈరోజైతే ఈ విధంగా చేస్తున్నానండి. చూసారు కదా, అన్నీ అయితే బయట పెట్టేసేసాను. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా ఈ లిక్విడ్ అయితే వాడతానండి. గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండేసేస్తాను. అదేవిధంగా కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం సర్పు, కొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేశానండి. కంఫర్ట్ వచ్చేసి స్మెల్ కోసం అయితే యాడ్ చేశాను. మళ్ళీ తడిగుడ్డ పెట్టేసి తుడుస్తాం కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నా కూడా ఈ విధంగా అయితే లిక్విడ్ నేను తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చూశారు కదా, ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ మొత్తం డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసేసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ తుడిసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవాలి. ఇంకా కూరగాయల టబ్బు, ఫ్రిడ్జ్లో ఉండే ర్యాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి పెట్టేసేసానండి షింక్ దగ్గర. ముందు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని అయితే క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసేసాను. నేనైతే ఫ్రిడ్జ్లో ఈ షీట్ అయితే వేస్తానండి. ఏదైనా పడినా కూడా అప్పటికప్పుడు మనం తీసేసుకొని క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోయిద్ది. చూసారు కదా, ఇందాక నేను చెప్పిన లిక్విడ్తో ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా నిమ్మకాయను సోడా ఉప్పు వాడటం వల్ల ఫ్రిడ్జ్ లోపల ఏదైనా స్మెల్ కానీ అలా ఉంటుంది కదండి, అదైతే మనకి పోయిద్ది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు క్లీన్ చేసేసుకున్నా కూడా నిమ్మకాయను సోడా ఉప్పు అయితే వాడి క్లీన్ చేస్తాను. మనం చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేకపోయినా కూడా ఈ విధంగా లిక్విడ్ అయితే తయారు చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే వెంటనే అయితే పోయిద్దండి. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి ఫ్రిడ్జ్ క్లీనింగ్కి. ఈ విధంగా ఫ్రిడ్జ్ మొత్తం అయితే ఆ లిక్విడ్తో అయితే వాష్ చేసేసేసాను. ఇప్పుడైతే ఒక తడిగుడ్డ తీసేసుకొని దాన్ని అయితే పిండేసేసుకొని ఇందాక లిక్విడ్ వాడాం కదండి, దాన్ని అయితే తుడిసేసేస్తాను. ఇప్పుడు ఇలాంటి క్లీనింగ్లన్నీ పాప స్కూల్కి వెళ్ళినప్పుడే పెట్టుకుంటానండి. లేకపోతే ఇంట్లో ఉంటే నేను చేస్తాను అని చెప్పేసి అడిగిద్ది. స్కూళ్ళు ఆఫీసులు ఉంటేనే ఇంట్లో పని కూడా టైం టు టైం అయిపోయిద్దండి. లేకపోతే మనం బద్దకిస్తాం కదా. ఈ విధంగా గ్యాపులు ఉన్న ప్లేస్లో కూడా ఈ విధంగా క్లాత్ పెట్టేసేసుకొని మనం తుడుచుకోవాలి. నేనైతే ఒక 10 to 15 మినిట్స్లో అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసేసానండి. ఈ విధంగా 2 టైమ్స్ అయితే వాటర్ అయితే మార్చేసుకుంటా తుడిసేసుకున్నాను. మనకి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పాలు కానీ పికిల్స్ కానీ ఏదైనా పడినప్పుడు వెంటనే అయితే తుడిసేసేసుకుంటే మనం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం అయితే పట్టదు, వెంటనే అయిపోయిద్ది. నేను అందుకని ఫ్రిడ్జ్లో అయితే షీట్లు అయితే పెట్టేసేస్తాను. ఎప్పుడైనా ఏమన్నా పడినా కూడా వెంటనే అయితే క్లీన్ చేసేసుకొని ఆరినాక మళ్ళీ అయితే వాటి ప్లేస్లో అయితే పెట్టేసేసుకుంటాను. చూశారు కదా, ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే ర్యాక్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్ని అయితే కాసేపు ఓపెన్ చేసే పెట్టేసేసాను. ఏమన్నా వాటర్ ఉన్నా కూడా పోయిద్ది కదా అని చెప్పేసి ఫ్యాన్ వేసి ఫ్రిడ్జ్ అయితే అలా ఓపెన్ చేసి పెట్టేసేసాను. నేనైతే ర్యాక్స్ అయితే క్లీన్ చేసుకునే లోపు ఆరిపోయిద్ది అని చెప్పేసి. ఇంకా ర్యాక్స్ అయితే ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ర్యాక్స్ అయితే క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టేశానండి. ఇంకా ఆరినాక ఏ ప్లేస్లోయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసేసుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా అయితే పెట్టేశాను. నేను ఒక్కోసారి అయితే ఈ ర్యాక్స్ని ఓపెన్ చేయకుండానే ఇంకా క్లాత్తో అయితే తుడిసేసేస్తాను. చూశారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇంకా లోపల పెట్టే ఐటమ్స్ కూడా ఒకసారి అయితే తుడిసేసేసుకొని పెట్టేశాను.
ఇంకా నేను ఇటు సైడ్ అయితే జామ్స్ కానీ లెమన్స్ కానీ ఇట్లా అయితే పెట్టేసేసుకుంటాను. నాకైతే ఈ విధంగా చిన్న డబ్బాలైతే ఇష్టమండి ఏదైనా పోసుకోవటానికి. ఇంక ఈ విధంగా మెంతులు కానీ యాలుక్కాయలు కానీ అలా పెట్టేసేసుకుంటాను. ఇంక ఈ రెండిట్లో అయితే గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అయితే పెట్టేశాను. ఇంకా రసం పౌడరు, కాఫీ పౌడర్ కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేస్తాను. గడ్డ కట్టకుండా ఉంటది అని చెప్పేసి. ఇంకా ఫ్రైడ్ రైస్‌లకి వేసే సాసులు కూడా కిందైతే పెట్టేసేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే నేనైతే సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్‌లో. ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో వచ్చేసి నెయ్యి కొబ్బరి చిప్పలు ఏదైనా ఉంటే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేస్తాను. ఇంకా ఫస్ట్ ర్యాక్‌లో వచ్చి పాలు, పెరుగు. ఇంక ఈ బాక్స్‌లో వచ్చేసి నేనేమన్నా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! ఫ్రిడ్జ్‌లో డైరెక్ట్‌గా పెట్టకుండా ఇలా బాక్స్‌లో పెట్టేసేసి పెట్టేస్తాను. ఓపెన్ చేసిన ప్యాకెట్లు డైరెక్ట్‌గా పెట్టకూడదని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేస్తాను. ఇంకా సెకండ్ ర్యాక్‌లో వచ్చేసి పికిల్స్ అయితే పెట్టేసేసుకుంటాను. ఇంకా ఇంటికి కూరగాయలు తెచ్చినప్పుడు దేనికి దానికైతే గ్రేట్ చేసేసుకొని సెపరేట్‌గా అయితే కవర్‌లో అయితే పెట్టేసేసుకుంటాను ఈ విధంగా. చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేనైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకొని సర్దేసుకున్నాను. ఈ విధంగా నేనైతే 10-15 మినిట్స్‌లో అయితే ఫ్రిడ్జ్‌ని డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.